హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఫార్మ్స్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలండి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మనం బ్రీడ్ని ఎలా ఎంచుకోవాలనేది ఈ వీడియోలో మనం మా ఫామ్లో ఏ విధంగా మేము ఫాలో అవుతున్నాం అనేది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఫామ్లోకి వచ్చేసరికి భీమవరం, పెరు క్రాస్, పిటికాళ్ళు సంబంధించిన కోళ్ళు అయితే మన దాంట్లో పెంచుతున్నాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, ఆ క్వాలిటీ అనేది మీకు అర్థమవుతుంది. మనం ఫ్రీ రేంజ్లో అయితే పెంచుతాం ఫ్రెండ్స్. అంటే ఎటువంటి క్లోజ్డ్గా రిస్ట్రిక్ట్ చేసి అలా పెంచడం వల్ల గ్రోత్ అయితే సరిగా ఉండదు మనకి. అలా కాకుండా ఇలా పెంచినట్లయితే మనకి గ్రోత్ అనేది ఫ్రీగా తిరిగి అన్నీ హెల్తీగా అయితే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మనమైతే ఈ ఫామ్లో ఈ బ్రీడ్లన్నిటిని ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. బ్రీడింగ్లో ఎప్పుడైనా కానీ మంచి క్వాలిటీ దాన్ని ఎంచుకోవాలి. మీకు ఆ క్వాలిటీ దాని పర్ఫార్మెన్స్ నచ్చినప్పుడే మనం తీసుకొని బ్రీడింగ్కి అయితే యూజ్ చేయాలండి. జాతిలోది కదా అని చెప్పి ఏది పడితే దాంతో చేయించడం వల్ల మనకి మంచి అవుట్పుట్ కూడా రావడానికి ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మనం బ్రీడింగ్ చేయించేటప్పుడు. మేమైతే ఏదన్నా తక్కువ పెట్టనిపించినప్పుడు, కొద్దిగా క్వాలిటీస్ తక్కువ ఉన్నాయి అని దీనికి అనిపించినప్పుడు మనం విడికాల లైన్ అయితే కలుపుకున్నట్లయితే మనకి మంచి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే నేను అబ్జర్వ్ చేసిన ఒక మంచి విషయం. మనకి విడికాళ్ళది ఏంటంటే మనకి మంచి టెంపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది దాని బాడీ కూడా మంచి బాడీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి పెరువియన్ ఉంది కదా, మనం విడికాళ్ళ కోడికైతే కలుపుతాం ఫ్రెండ్స్. పెరుగు అనేవి మనకి కొద్దిగా కురసలు, కొద్దిగా డబుల్ బాడీలు రాకుండా నార్మల్గా ఉంటాయి. అదేవిధంగా మనం విడికాళ్ళు వాటిని కలిపినట్లయితే మనకి విడికాళ్ళు వాటిలో మంచి టెంపర్, అదేవిధంగా మంచి బోన్ పవరు, ఎనర్జీ, స్ట్రెంత్ అయితే ఉంటాయి వాటికి. సో మనం ఈ పెరుగుని కలుపుకోవడం వల్ల మనకి స్పీడ్ అయితే యాడ్ ఆన్ అవుతుందండి. వాటికి స్పీడ్ యాడ్ అవ్వడం వల్ల మనకి మంచి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మనకి వచ్చేసరికి చిక్స్ అయితే మంచి సైజులో అయితే రావడం జరుగుతుంది. మంచి అవుట్పుట్ కూడా మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మన పెరుగు ఒరిజినల్ బర్డ్ అనేది మనం వేరే ఫామ్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నవజీరా లైన్ ఫ్రెండ్స్. ఈ బర్డ్ది అయితే మనం ఈస్ట్ గోదావరి సైడ్ నుంచి మనం తెప్పించడం జరిగింది. ఇంకో 3 పెట్టలు కూడా మనం తెప్పించడం జరుగుతుందండి. అవి వచ్చేసరికి పెరుగు సెకండ్ జనరేషన్ పెట్టలు మనం కాకినాడ సైడ్ నుంచి తెప్పించడం జరుగుతుంది. ఆల్రెడీ అవి బుక్ చేసుకోవడం జరిగింది మనం. అవి కూడా మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఫామ్లో అయితే మనకి ఎగ్స్, చిక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. పెరుగు క్రాస్కి సంబంధించిన చిక్స్ అండ్ ఎగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు తక్కువ ధరలోనే మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.